ఇండియాలోనే నెంబర్ వన్‌గా టాలీవుడ్. ఇండియాలోనే నెంబర్ వన్ ఏంటా అనుకుంటున్నారా? యెస్. నిజమే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇదే. హాయ్! హలో! వెల్కమ్ టు దిశ టీవీ. సో, రీసెంట్‌గా మనం అంటే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు అన్నీ వస్తూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇండియాలోనే నంబర్ వన్‌గా టాలీవుడ్ అని ఫస్ట్‌లో మనం మాట్లాడుకున్నట్టుగానే, దానికి అనుగుణంగానే మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచెల్లి అవే సినిమాలొస్తున్నాయి. సో, ఎందుకు అనంటే రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి 'పుష్ప' కూడా ఒక 6 డేస్‌లోనే దాదాపు ఒక 1000,00,00,000 కలెక్ట్ చేసిందనమాట. అంటే ప్రీవియస్‌గా రిలీజ్ అయినటువంటి 'బాహుబలి 2', 'ట్రిపుల్ ఆర్' అండ్ నెక్స్ట్ 'కల్కి 2898 ఏడీ' ఈ సినిమాలు కూడా ఆల్మోస్ట్ అన్నీ 1000,00,00,000 కలెక్ట్ చేసినాయి. అంటే ఓన్లీ టాలీవుడ్ నుంచెళ్ళెళ్లి కలెక్ట్ చేసినటువంటి సినిమాలు. అయితే మిగతా లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే ఈవెన్ ఇంత మునుపు చూసుకున్నట్లయితే బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్‌ని ఎక్కడో తక్కువ చేసి చూసేవన్న రూమరు డెఫినిట్‌గా మనం విన్నాం. అది కల్లారా కొన్ని సందర్భాల్లో కొంతమంది చెప్పినప్పుడు కూడా విన్నాం. అయితే ఆ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ అనేది, ట్రోల్స్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. ఈవెన్ రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి 'పఠాన్' అండ్ నెక్స్ట్ 'జవాన్' సినిమాలు ఈ 2 ఏవైతున్నాయో 'షారుఖ్ ఖాన్' నటించినట్టు ఈ 2 సినిమాలు మాత్రమే బాలీవుడ్ వాళ్ళ పరువు కూడా కాపాడాయని కొన్ని సందర్భాల్లో మనం విన్న దాఖలాలు కూడా కనిపించాయి. ఈవెన్ 'దంగల్' పక్కన పెడితే 'దంగల్' తర్వాత ఆ రేంజ్‌లో 1000,00,00,000 కలెక్ట్ చేసినటువంటి సినిమాలు ఎక్కడా గాని బాలీవుడ్‌లో గాని లేవు. ఈవెన్ బాలీవుడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో బాలీవుడ్ బాద్‌షాలుగా చెప్పుకునేటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిప్పుడు ప్రెజెంట్ తెలుగు డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా అంటే మేము వాళ్ళ డైరెక్షన్‌లో యాక్ట్ చేయాలి అని అనుకునే స్టేజ్‌కి ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీ వచ్చింది. ఎందుకు అనంటే దానికి సక్సెస్సే ప్రీవియస్‌గా మనకు రిలీజ్ అయినటువంటి సినిమాలు. 'బాహుబలి 2', 'బాహుబలి' సినిమాలతో మొదలైతే రీసెంట్‌గా 'పుష్ప' వరకు గూడా ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అండ్ ఇక అదర్ లాంగ్వేజెస్ కూడా ఏంటంటే తమిళ్, కోలీవుడ్ అయినా గాని, మాలీవుడ్ అయినా గాని, ఏ వుడ్ అయినా గాని టాలీవుడ్ తర్వాతే అనేది కూడా క్యాప్షన్స్‌లో రీసెంట్ ట్రెండింగ్‌లో ఉన్నటువంటి వర్డ్స్ అన్నమాట ఇవి. ఎందుకు అనంటే రీసెంట్‌గా అంటే టాలీవుడ్ వాళ్ళు పక్కన పెడితే 'బాహుబలి' పక్కన పెడితే కోలీవుడ్ వాళ్ళు 'బాహుబలిని' కొట్టేటువంటి సినిమా కోలీవుడ్‌లో ఒకటొస్తుంది అని చెప్పేసో అదే 'పొన్నియిన్ సెల్వన్'. ఆ 'పొన్నియిన్ సెల్వన్' కూడా 'పొన్నియిన్ సెల్వన్' పార్ట్ 1, పార్ట్ 2 2 పార్ట్స్‌గా వచ్చింది. ఆ 2 పార్ట్స్‌గా వచ్చిన తర్వాత కూడా ఆ సినిమా ఇండియన్ 'బాహుబలిని' బీట్ చేస్తుందని చెప్పేసి తమిళ్ వాళ్ళు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అది కూడా బిస్కెట్ అయిపోయింది. దాని తర్వాత వచ్చినటువంటి సినిమానే అంటే దాని తర్వాత ఇండియన్ 'బాహుబలి' అన్నారు. అది రాలేదు. దాని తర్వాత ఆ రేంజ్‌లో వస్తున్నాయని జెప్పేసి రీసెంట్‌గా 'కంగువా' కూడా ఇన్‌ఫాక్ట్ అది వస్తదేమో అంటే 'కంగువా' కూడా ఆరెంజ్ కలెక్షన్స్ కలెక్ట్ చేస్తది అనుకున్నారు. బట్ 'కంగువా' వచ్చేసరికి 300 క్రోర్స్ అంటే 300,00,00,000 కూడా కలెక్ట్ చేయలేకపోయిందనే జెప్పాలి. ఇక మలయాళం విషయానికొచ్చినట్టయితే మలయాళం వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే ఆ రేంజ్‌లో సినిమాలు పెద్ద బడ్జెట్ తీయలేదు. ఇన్‌ఫాక్ట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ ఉంటాయి తప్పితే ఆ రేంజ్‌లో కలెక్షన్స్ అయితే రాబట్టిన సినిమాలు కూడా లేవు. అండ్ నెక్స్ట్ ఇగ మెయిన్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళ కాలీవుడ్ వాళ్ళది ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే 'కూలీ' సినిమాతోటి రజనీకాంత్ గారు ఉన్నటువంటి అంటే 'లోకేష్ కనకరాజు', 'రజనీకాంత్' ఈ కాంబినేషన్‌లో సినిమా ఇన్‌ఫాక్ట్ ఆయన ప్రీవియస్ సినిమాలు కూడా అంటే 'విక్రమ్' సినిమాకు ఒక మంచి బజ్ వచ్చింది. అండ్ హిట్ టాక్ తెచ్చుకున్నటువంటి సినిమా కాబట్టి అందులోనూ రజనీకాంత్ గారికి ఉన్నటువంటి మార్కెట్ ఆ రేంజ్‌లో ఉంటుంది కాబట్టి 'కూలీ' సినిమాకు వస్తే 1000 క్రోర్స్ రావచ్చు అని ఒక ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రమే పెట్టుకున్నారు. ప్రీవియస్ మూవీస్ రిజల్ట్స్ చూసుకున్నట్లే అవి కూడా ఆ రేంజ్‌లో లేవు. అండ్ నెక్స్ట్ ఇక 'పుష్ప 2' అంటే 'బాహుబలి 2' అంటే మనకున్న 'కల్కి 2898' ఈ సినిమాలు 'పుష్ప 2' కంటే తక్కువని కాదు. ఇన్‌ఫాక్ట్ ఆ టైమ్‌లో ఉన్నటువంటి టికెట్ ప్రైస్‌తో అవి సెవెంత్ డే, ఎయిత్ డే ఆ రేంజ్‌లో కలెక్ట్ చేసినాయి. ఈవెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2' సినిమా తీసుకున్నట్లయితే అప్పుడు టికెట్ ప్రైజెస్ వేరు. ఎంత నార్మల్‌గా ఒక 150, 200 ఇంకా బిలోనే ఉండే 195 ఆ రేంజ్‌లో ఉన్నాయి. అప్పుడే 1000,00,00,000 కలెక్ట్ చేసింది. దాని తర్వాత రీసెంట్‌గా వచ్చినటువంటి 'ట్రిపుల్ ఆర్' గాని, 'కల్కి 2898 ఏడీ' గాని ఈ సినిమాలు కూడా సేమ్ అదే ప్రైస్‌లో ఉండి కలెక్ట్ చేసాయి. ఈవెన్ 'పుష్ప 2' ఎందుకంత ఫాస్టెస్ట్‌గా రీచ్ అయింది 1000 క్రోర్స్ అంటే టికెట్ రేట్స్ పెంచారు. డెఫినిట్‌గా ఆబ్వియస్‌లీ అదొక మెయిన్ రీజన్ అనే చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్నటువంటి అంటే కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి ఖర్చులు అవి పక్కన పెట్టి అని చెప్పేసి నిర్మాతలు కూడా ఏదో చెప్పారు. సో, టికెట్ ప్రైజెస్ బడ్జెట్ విషయాల్లో కూడా మేము పెంచామని చెప్పి ఆ ప్రైజులు పెట్టారు. అందులో భాగంగానే 'పుష్ప 2' కూడా 1000 క్రోర్స్ 6 డేస్‌లోనే రీచ్ అయిపోయింది. ఆహ్, తర్వాత వచ్చే సినిమాలు కలెక్ట్ చేస్తాయి, చేయని పక్కన పెడితే ఇప్పుడున్నటి వరకైతే ఈ రేంజ్‌లో అంటే ఒక టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచెల్లి వచ్చినటువంటి సినిమాలు వరుసగా కేక్ వాక్‌లా అన్న రేంజ్‌లో అయితే ఏంటంటే వచ్చే ప్రతి సినిమా టార్గెట్ 1000,00,00,000 అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ 'గేమ్ చేంజర్' గూడా అదే రేంజ్‌లో కాకపోతే 6 డేస్ కాకున్నా 7-8 డేస్ మధ్యలో అయినా 'గేమ్ చేంజర్' కూడా డెఫినిట్‌గా అక్కడ తమిళ్‌లో శంకర్ గారి మార్కెట్ ఉంది కాబట్టి గూడా 1000 క్రోర్స్ కలెక్ట్ చేసినా డెఫినిట్‌గా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఈడ మోటో ఏంటంటే
ఎప్పుడైనా గానీ అంటే మనం చూసేటువంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు ఇప్పుడు ప్రతి ఒక్క సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సో, అయ్యేసినటువంటి సినిమాలు టికెట్ ప్రైజెస్ పక్కన బెడితే కాన్సెప్ట్ ఏదైతే బావుంటుందో అవి చాలా బాగా నెత్తిన బెట్టుకుంటున్నారనే చెప్పాలి. అయితే ఇప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీ విషయానికొచ్చినట్లయితే రీసెంట్‌గా మన 'కేజీఎఫ్ 2'లు కూడా అది ప్రూవ్ చేసింది. ఇన్‌ఫాక్ట్ ఏంటంటే 'యష్' అనే వ్యక్తి ఎవరికీ తెలియకపోయినా ఆ టైంలో అంటే సినిమాకున్నటువంటి బజ్ హిట్ టాక్ రావడం వల్ల అది ఒక 500 క్రోర్స్ వరకు వచ్చింది. బట్ అది కూడా 1000 క్రోర్స్ క్లబ్‌లో అయితే చేరలేదు. ఇన్‌ఫాక్ట్ అది మేబీ టికెట్ ప్రైజెస్ పెద్దగా పెంచినా ఏమో తెలీదు గానీ, కాకపోతే అది ఒక 500 క్రోర్స్ వద్ద ఆ కలెక్షన్స్ పెట్టిన బడ్జెట్‌కి అది చాలా అద్భుతమైన కలెక్షన్స్ అనే చెప్పాలి. బట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి 'సలార్ 2' ఉంది. 'ప్రభాస్' గారి నుంచెళ్ళి అండ్ 'కల్కి 2' ఉంది. సేమ్ టైమ్ 'రాజాసాబ్' పక్కన పెడితే ఈ 'ఫౌజీ' గాని, ఈ సినిమాలన్నిటితో పోలిస్తే ఇవి ప్రతి ఒక్క సినిమా డెఫినిట్‌గా 1000 క్రోర్స్ సినిమాలే అని జెప్పేసి తెలుగు ఆడియన్స్ చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇన్‌ఫాక్ట్ మార్కెట్ గూడా అదే రేంజ్‌లో ఉంది. 'ఆర్‌సీ 16' గూడా 'బుచ్చిబాబు, రామ్ చరణ్' వచ్చే కాంబినేషన్‌లో సినిమా గూడా అదే రేంజ్‌లో కనిపిస్తుంది. ఈ మొత్తానికి ఏదేమైనా గాని బాలీవుడ్ మొత్తం అంటే ఏదైతే చిన్న చూపు చూసినటువంటి బాలీవుడ్ ఇండస్ట్రీ ఈరోజు వాళ్ళు 1000 క్రోర్స్ కలెక్ట్ చేయాలంటే పెద్ద ఇబ్బందనే చెప్పాలి. పాకులాడుతున్నారనే గూడా చెప్పొచ్చు ఒక విషయంగా. సో, మొత్తంగా సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో 1000 క్రోర్స్ అనేది టాలీవుడ్‌కి చాలా సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. ఇన్‌ఫాక్ట్ ఈ జాబితాలోకి వచ్చే సినిమాలు వస్తూనే ఉంటాయి. అంటే వేరే లాంగ్వేజ్ రావచ్చు. బట్ ఇంత ఫాస్టెస్ట్ రీచ్‌గా వచ్చే సినిమాలైతే డెఫినిట్‌గా టాలీవుడ్ నుంచెలే ఉన్నాయనైతే చెప్పుకోవచ్చు.